హలో అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకు. అదేంటంటే బఠానీ బంగాళదుంప కూర్మ అండి. చాలా బాగుంటుంది. మీరు ఇలాగే మనం చెప్పిన విధంగానే ట్రై చేయండి. చాలా బాగా కుదురుద్ది. ఇది మెయిన్గా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా వాడుకోవచ్చు. ఈ చపాతీలకి అయితే మరి చూసే పని ఉండదు. చూడండి ఎంత అందంగా, ఎంత స్పైసీగా, ఎంత హాట్గా ఉంటుందో. మరి వేడిగా ఉన్నప్పుడైతే 2 చపాతీలు తినేవాళ్ళు 4 చపాతీలు తినొచ్చు. అంత బాగుంటుంది. అలాగే పూరి పుల్కాలో కూడా అదిరిపోతుంది. ముందు రోజు నైట్ మనం నానబెట్టుకుంటాము. ఇది పచ్చి నానబెట్టుకొని దాంట్లో స్టవ్ తీసుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాం. బఠానీని కుక్కర్ పెడతాము. ఒక 4 విజిల్ వేపిస్తే మెత్తగా ఉడికిపోద్దండి. 4 అంటే 4 విజిల్ చాలు, ఎక్కువద్దు. 4 విజిల్ తర్వాత తీసి చూస్తే మనం ఒక బఠానీని నొక్కి చూడండి, కాలుతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు నీట్గా చిన్న ముక్కలు, మంచి ముక్కలు, సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం స్టీల్ పాత్ర ఒకటి పెట్టుకున్నాం. ఇది కూరది. అయితే మన కూరకు సరిపడగా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా దాంట్లోకి వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు చాలా బాగా ఫ్రై అవ్వాలి. అలా అయినప్పుడే మన కర్రీకి టేస్ట్ పెరుగుతుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం కలర్ మారిపోవాలి. ఒక 5 మినిట్స్ అలా మనం నెమ్మదిగా సిమ్లో పెట్టినా హైలో పెట్టినా కలర్ మొత్తం మారిపోతుంది. అలా కలర్ మారిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాని కానీ మీ దగ్గర ఉంటే దాన్ని వేసుకోండి. అయితే అది కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేపాలి. ఒక 2 మినిట్స్ వేపండి. అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయినప్పుడే మనకి బంగాళదుంప టేస్ట్ మారుతుంది. అలాగే చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టేసి మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలపండి. మొత్తం మసాలాతో పాటు ఆయిల్లో మన బంగాళదుంపలు అన్నీ బాగా వేగుతాయి. సిమ్లో పెట్టండి, ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది. తర్వాత మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న, శుభ్రం చేసి పెట్టుకున్న, అలాగే ఉడకబెట్టుకున్న బఠానీని కూడా అందులో వేసేయండి. ఈ రెండింటిని కూడా మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించండి. అలా మగ్గిస్తే మనకి కూర టేస్ట్ పెరుగుతుంది. చూడండి కొద్దిగా కారం వేయండి. కారం కూడా స్పైసీనెస్ కోసం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. మీకు తినేదాన్ని బట్టి, లేదనుకుంటే ఒక స్పూన్ తక్కువ చేసుకోండి. కారం కూడా బాగా కలిపిన తర్వాత ఈ రెండింటిని బాగా మగ్గనివ్వండి. కారంతో పాటు మసాలా కూడా వేసాం కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కొద్దిగా కరివేపాకు వేయడం మర్చిపోయాం, ఇప్పుడు వేసుకున్నాం. ఆయిల్ వేసినప్పుడు పర్వాలేదు. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొత్తిమీరని కూడా బాగా దాంతో కలపండి. కలిపిన తర్వాత మనకి ఒక గ్లాస్ వాటర్, అంటే మనకి ఈ బంగాళదుంప ముక్కలు, బఠానీ మొత్తం మునిగేలాగా మనకి ఒక గ్లాస్ నుంచి ఒక హాఫ్ గ్లాసున్నర వాటర్ తీసుకొని దాంట్లో వేసి ఒక 2-3 సార్లు బాగా కలపండి. కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ ఈ టైంలో చెక్ చేసేసుకోవడం వలన మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువైనా ఈ టైంలో వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే చెక్ చేసుకుంటున్నాను, నాకైతే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఉప్పైనా కారమైనా ఈ టైంలో వేసుకోవచ్చు. అలా వదిలేయండి. సుమారుగా ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేస్తే మనకి ఏ విధంగా వచ్చిందో చూడండి. మొత్తం అంతా పొగండి, అది అంటే ఆవిరి. చూడండి ఆవిరి పోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంది. కొద్దిగా పులుసులా కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో ఆపేసుకొని తినొచ్చు. లేదు ఇంకా దగ్గరగా కావాలి, కూరలా కావాలి, కూర్మలా కావాలనుకున్న వాళ్ళు
మరొక 2-3 నిమిషాలు. ఇది హోల్ మసాలా అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది స్పైసీనెస్ కోసం ఈ మసాలాని వేసేసి మనం సర్వ్ చేసేసుకోవడం అండి. అంతేనండి, బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.